చిచ్చు మొదలైందా? ఏపీ కేబినెట్ విస్తరణపై టీడీపీలో చిచ్చు మొదలైనట్లు కనిపిస్తోంది. మంత్రి పదవులు ఆశించిన పలువురు నేతలు కొత్త కేబినెట్లో స్థానం లభించకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందారు. మంత్రి పదవి కోల్పోయిన సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తన రాజీనామా లేఖను స్పీకర్ కోడెలకు సీఎం చంద్రబాబుకు పంపారు. అలాగే మంత్రి పదవి ఆశించి భంగపడిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తన పదవికి రాజీనామా చేసి సామాన్య పార్టీ కార్యకర్తగా కొనసాగుతానని ప్రకటించినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ చేసి పిలిపించడంతో ఆయన వెనక్కు తగ్గారు. మంత్రివర్గ కూర్పు పాత కొత్తల కలయిక అని, భవిష్యత్తులో తనకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని చెప్పిన ఆయన తమ నాయకుడు చెప్పినట్లే నడుచుకుంటానని స్పష్టం చేశారు. మరోవైపు చింతమనేని ప్రభాకర్ కూడా తీవ్ర అసంతృప్తికి గురై ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తాను పార్టీలో ఇమడలేనని, ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీలోనూ చేరనని చెప్పిన ఆయన అవసరమైతే తానే కొత్త పార్టీ పెడతానని కూడా ప్రకటించారు. పితాని సత్యనారాయణకు మంత్రి పోస్టు ఇవ్వడమే ఆయన అసంతృప్తికి ప్రధాన కారణమని తెలుస్తోంది. పితాని తమ మీద, చింతమనేని మీద ఎన్నో కేసులు పెట్టించారని, అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వటమేమిటని చింతమనేని వర్గం ప్రశ్నిస్తోంది. ఇదిలా ఉండగా మంత్రి పదవి ఆశించిన విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కూడా అలక వహించారు. కేబినెట్లో అవకాశం దక్కకపోవడంతో ఆయన తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశారు. దీంతో కుటుంబ సభ్యులు, ఆయన సహచరులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందారు.